రావణ సంహారమునకై దేవతలు విష్ణువును ప్రార్థించుట. బాలకాండ 15వ సర్గ. శ్రీ వాల్మీకి రామాయణము తెలుగు అనువాదము. ప్రజ్ఞావంతుడు అధర్వణాది వేదముల యందు పండితుడును అయిన ఋష్యశృంగ మహర్షి దశరథునకు మాట ఇచ్చిన పిమ్మట తన భావి కార్యమును గూర్చి ఒక్క క్షణము ఆలోచించెను. పిదప కర్తవ్యము స్ఫురింపగా ఆయన ఆ మహారాజునకు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ రాజా, నీకు పుత్రులు కలుగుడకై అధర్వశిరస్సు అను వేదభాగమునందు పేర్కొనబడిన మంత్రములతో విద్యుక్తముగా పుత్రకామేష్టి అను క్రతువును నిర్వహించెదను. అనంతరము ఆ ఋషి పుత్రకామేష్టి యాగమును ప్రారంభించెను. ఆ తేజశాలి వేదమంత్రములను పఠించుచు అగ్ని ఆహుతులను సమర్పించెను. పిమ్మట బ్రహ్మాది దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు తమ తమ ఆవిర్భాగములను గ్రహించుటకై యథాక్రమముగా యజ్ఞశాల యందు ప్రత్యక్షమయ్యిరి. దేవతలు అందరూ క్రమముగా సదస్సునకు చేరి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునితో ఇట్లు వినమించుకునిరి. ఓ దేవా, నీవు అనుగ్రహించిన వరప్రభావమున రావణుడు అను రాక్షసుడు తన పరాక్రమముచే మమ్ములను చిత్రహింసల పాలు చేయుచున్నాడు. అతనిని అదుపు చేయుటకు మేము అశక్తులము. హే భగవాన్, పూర్వము అతని తపస్సునకు మెచ్చి నీవు ఆయనకు వరమును ప్రసాదించితివి. దానిని గౌరవించుచు అతడు వనొచ్చు దుర్నగములను అన్నింటినీ మేము ఓర్చుకొనుచున్నాము. ఆ దుర్మార్గుడు వరగర్వముతో ముల్లోకములను బాధించుచున్నాడు. ఉన్నతులైన దిక్పాలులను ద్వేషించుచున్నాడు. స్వర్గాధిపతి అయిన ఇంద్రుని సైతము రాజభ్రష్టుని గావింపచూస్తున్నాడు. అతడు వరగర్వితుడై కన్ను మిన్ను కానక ఎదురులేని వాడై ఋషులను, యక్షులను, గంధర్వులను, అసురులను అట్లే బ్రాహ్మణులను మిక్కిలి హింసించుచున్నాడు. రావణుడు క్రీడాపర్వతమున విహరించినప్పుడు అతనికి భయపడి సూర్యుడు తన కిరణముల వేడిని తగ్గించుచున్నాడు. వాయువు కూడా భయముతో అతని సమీపమున తీవ్రముగా వీచుటలేదు. ఉవ్వెత్తు తరంగములతో ఉండు సముద్రుడు అతనికి భయపడి చెలించుటలేదు. ఓ మహాత్మా, భయంకరాకారుడైన రాక్షసునకు భీతిల్లి మేము గడగడలాడుచున్నాము. కావున వారిని హతమార్చుకు ఉపాయమును మీరే ఆలోచింపుడు. దేవతలు తనను ఇట్లు ప్రార్థింపగా బ్రహ్మదేవుడు కొంత తడవు ఆలోచించి వారితో ఇట్లనెను. భలా, ఆ దుర్మార్గుని చంపు ఉపాయము స్ఫురించినది. గంధర్వులచే కానీ, యక్షులచే కానీ, దేవతలచే కానీ, దానవులచే కానీ, రాక్షసులచే కానీ నాకు చావు లేకుండానట్లు వరమిమ్ము అని రావణుడు అర్థించెను. నేను అట్లే అని ఉంటిని. ఆ రావణుడు వరము కోరెడి సమయమున మనుష్యుల ఎడవానికి గల చులకన భావముచే వారి వలన చావు లేకుండానట్లు అడుగలేదు. కావున మానవుని చేతిలోనే అతని మరణము సంభవము, ఇతరుల వలన కాదు. బ్రహ్మదేవుడు పలికిన ప్రీతికరమైన ఈ పలుకులను విని దేవతలు, మహర్షులు అందరూ ఆనందముతో పొంగిపోయేది. ఇంతలో జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు శంఖచక్ర గదాపాని అయి పీతాంబరధారి అయి దివ్య తేజస్సుతో విరాజిల్లుచు యజ్ఞశాలకు అరుదించెను. పిమ్మట మహావిష్ణువు బ్రహ్మతో కూడి అతడ ఉపస్థితుడాయను. పిమ్మట దేవతలందరూ ఆ దేవదేవుని సంస్తుతించి సాగిలపడి మ్రొక్కి ఇట్లు ప్రార్థించిరి. ఓ మహావిష్ణు, లోక కళ్యాణకాంక్షతో నిన్ను మేము ఇట్లు వేడుకొనుచున్నాము. అయోధ్యాపతి అయిన దశరథ మహారాజు సర్వసమర్థుడు, ధర్మజ్ఞుడు, ఉదార స్వభావము కలవాడు, మహర్షితో సమానమైన తేజస్సు కలవాడు. అతని 3 భార్యలను దక్ష కన్యలైన హిరి, శ్రీ, కీర్తి అనువారితో సమానులు. వారికి 4 రూపములలో పుత్రుడవు కమ్ము. రావణుడు వరప్రభావమున లోకకంటకుడు ఆయను. అతనిని దేవతలు ఎవరునూ చంపజాలరు. నీవు మానవుడుగా అవతరించి యుద్ధమున అతనిని హతమార్చుము. రాక్షసుడైన ఆ మూర్ఖ రావణుడు పరాక్రమ గర్వముతో దేవతలను, గంధర్వులను, సిద్ధులను, మునీశ్వరులను యుక్తాయుక్త విచక్షణ లేకుండా మిక్కిలి బాధించుచున్నాడు. ఆ క్రూరుడు ఋషులను అట్లే నందనవనమున విహరించుచున్న గంధర్వులను, అప్సరసలను హింసించుచున్నాడు. సిద్ధ, గంధర్వ, యక్షులను మేమును మునులతో కూడి ఆ క్రూర రావణుని సంహారమునకై ఇచ్చటికి వచ్చి మిమ్ము శరణు పొందుచున్నాము. ఓ శత్రు భయంకర, ఓ మహావిష్ణు, మా అందరికి నీవే దిక్కు.
కావున దేవతలకు శత్రువులైన రాక్షసులను వధించుటకై మానవుడవై అవతరించుటకు సంకల్పింపుము. బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్థింపగా సకల లోకారాధ్యుడు దేవదేవుడు అయిన శ్రీ మహావిష్ణువు తనను శరణుజొచ్చిన ఆ బ్రహ్మాది దేవతలందరితోనూ ఇట్లు పలికెను. భయమును వీడుడు, మీకు భద్రత చేకూరును. క్రూరుడు, దురాత్ముడు, దేవాసులను బాధించుచున్నవాడు అగు రావణుని, అతని పుత్రులను, పౌత్రులను, అమాత్రులను, బంధువులను, మిత్రులను, జ్ఞాతులను అందరినీ లోకహితార్థమై యుద్ధమున హతమార్చి తీరేదను. పిమ్మట 11,000 సంవత్సరముల కాలము ఈ మానవలోకమున నివసించి ఈ భూమండలమును పరిపాలించదను అని సకల ప్రాణులకును ఆధారమైన దేవదేవుడైన శ్రీ మహావిష్ణువు దేవతలకు వరమును అనుగ్రహించెను. మానవలోకమున తాను అవతరింపదగు స్థానమును గూర్చి ఆలోచించెను. పిమ్మట ఆ రాజీవలోచనుడు తాను దశరథ మహారాజునకు 4 రూపములలో పుత్రులుగా జన్మించుటకు సంకల్పించెను. బ్రహ్మ రుద్రాది దేవతలు, ఋషులు, గంధర్వులు, అప్సరసలు దివ్య స్థుతులతో శ్రీ మహావిష్ణువును స్తుతించిరి. ఆ రావణుడు సహజముగానే గర్వితుడు, వరప్రభావముచే కన్ను మిన్నుగానక ఉన్నవాడు, ధర్మ విరుద్ధముగా ప్రతాపమును చూపువాడు, దేవేంద్రులకు శత్రువు, లోకములను బాధించువాడు, సత్పురుషులను మునులను హింసించువాడు, తాపసులకు భయంకరుడు. అట్టి దుష్టుని సంహరింపుము. క్రూర రాక్షసుడైన ఆ రావణుని, అతను బంది మిత్రులను, సైన్యములను, పరివారములను తుదముట్టించి ఆర్తుల వెతలను బాపుము. పెదప ఓ దేవదేవా, మా బోటి వారికి అందరానిదియు రాగద్వేషములకు తావులేనిదియు అయిన వైకుంఠములకు చేరుము. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమున శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 15వ సర్గము సమాప్తము.